శ్రీరాముడు రావణుడిని జయించిన తరువాత అయోధ్యలో పాలన ప్రారంభించినప్పుడు హనుమంతుడు స్వయంగా హిమాలయాలకు వెళ్లి ఈ రామాయణాన్ని రచించాడని చెబుతారు. హనుమంతుడు ప్రతిరోజు ఒక బండపై తన గోళ్లతో రామాయణ కథను రాసేవాడు. శ్రీరాముని మహిమను ప్రస్తావిస్తూ హనుమంతుడు హనుమద్ రామాయణం రచించాడు. కొంతకాలం తర్వాత వాల్మీకి మహర్షి కూడా వాల్మీకి రామాయణం రచించారు. తరువాత దానిని శంకరునికి చూపించి ఆయనకు అంకితం చేయాలని వాల్మీకి మహర్షి అనుకున్నాడు. ఇందుకోసం అతను తన రామాయణంతో పాటు శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడిని ఆయన రాసిన హనుమద్ రామాయణాన్ని చూసి వాల్మీకి నిరాశ చెందాడు. వాల్మీకి ఇలా నిరుత్సాహపడడానికి గల కారణాన్ని అడిగాడు హనుమంతుడు. అప్పుడు మహర్షి తాను చాలా కష్టపడి రామాయణం రాశానని చెప్తాడు. ఇప్పుడు మీరు రాసిన రామాయణం చూస్తే నేను రాసిన రామాయణం వృధా అవుతుందని అనిపిస్తుందన్నాడు. కాని ఈ మాట విన్న హనుమంతుడు